హై ఫ్రెండ్స్, శివుడు మరియు కృష్ణుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అందులో శివుడు ఓడిపోయాడు అన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా అది కట్టు కదా అనుకుంటారు, కానీ అది నిజంగానే జరిగిందని భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది. అండ్ ఆ పరమశివుడు మరియు కృష్ణుల మధ్య యుద్ధం జరగడం వలన ఉషా పరిణయం జరిగింది. ఈ పేరు మీలో చాలా మంది వినే ఉంటారు. మరియు మహాశివుడు ఓడిపోవడానికి ఒక కారణం కూడా ఉంది. స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, క్లియర్ గా చెప్తా. ఇతిహాసం అనే పదానికి పూర్తి అర్థం మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగింది అని అర్థం వస్తుంది, కానీ జరిగిపోయిందని తెలుసుకోవడం వేరు, పూర్తిగా అర్థం చేసుకోవడం వేరు. ఎందుకంటే కేవలం తెలుసుకుంటే దానిలో ఉన్న డెప్త్ మీకు అర్థం కాకపోవచ్చు. అదే అర్థం చేసుకుంటే మీనింగ్ క్లియర్ గా ఉంటుంది, ఈ ఇతిహాసాలు మనకి ఏం చెప్తున్నాయని. అందుకే కేవలం ఇతిహాసం గురించి తెలుసుకున్న వాళ్ళు కృష్ణుడి చేతిలో మహాశివుడు ఓడిపోయాడని అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే రాముడు, కృష్ణుడు మరియు మిగిలిన దేవుళ్ళందరూ సాధారణంగా చనిపోవడం వల్ల అవతారం చాలిస్తారు. అంతేకాకుండా బ్రహ్మకి కూడా చావు రాసి పెట్టి ఉందని మన పురాణాలు, ఇతిహాసాలు చాలా క్లియర్ గా చెప్తున్నాయి. కానీ చావు లేని ఒకే ఒక్క రూపం శివరూపం. శివుడు తన భక్తుడు ఎలాంటి కోరుకున్నా దాన్ని తీర్చడానికి ముందుంటాడు. చాలా ఈజీగా తన భక్తులకి వరాలు ఇచ్చేస్తాడు. తనను నమ్ముకున్న వాడి చేతిని ఎప్పుడు వదలడు. తన భక్తుల కోసం మహాశివుడు ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడని మనం ఇప్పుడు చెప్పుకోబోయే దాని ద్వారా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు అస్సాంలో ఉన్న తేజ్పూర్ ని ఒకప్పుడు సోనిత్పూర్ గా పిలిచేవాళ్ళు. సోనిత్పూర్ అంటే సిటీ ఆఫ్ బ్లడ్ అనే అర్థం వస్తుంది. సోనిత్పూర్ అనే రాజ్యాన్ని బాణాసురుడు అనే అసురరాజు పాలించేవాడు. బాణాసురుడు బలిచక్రవర్తి కుమారుడు. బలిచక్రవర్తి మీలో చాలా మంది తెలియదు. బలిచక్రవర్తి ప్రహ్లాదునికి మనవడు అవుతాడు. ఈ బాణాసురుడు దేవతలకు ఘోర తపస్సు చేసి 1000 చేతులను వరంగా పొందాడు. మరియు ఈ బాణాసురుడు కోరికలు చాలా విచిత్రంగా ఉంటాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ బాణాసురుడు మహాశివుడికి ప్రియమైన భక్తుడు. అలా భక్తుడిగా కావడం వలన మహాశివుడిని దర్శనం చేసుకోవడం కోసం ఒకరోజు కైలాసం వైపు వెళ్తాడు. బాణాసురుడు కైలాసానికి వెళ్తున్న సమయంలో శివపార్వతులు ఇద్దరు తాండవం చేస్తున్నారు. అలా బాణాసురుడు నటరాజు రూపంలో తాండవం చేస్తున్న మహాశివుడిని చూస్తూ 2 కళ్ళు ఆపకుండా ఆ అద్భుతాన్ని చూస్తూ నిలిచిపోయాడు. ఆ నటరాజు రూపంలో ఉన్న శివుడి తాండవం ఆగకూడదని పక్కనే ఉన్న 500 సంగీత వాయిద్యాలను తీసుకుని తన 1000 చేతులతో వాయించడం ప్రారంభించాడు. అలా అద్భుతంగా తన భక్తిని ఆ రూపంలో చూపించిన బాణాసురుడి భక్తికి మహాశివుడు మనసు పులకించిపోయింది. తన రోమాలు నిక్కపొడుచుకునేలా ఏకదాటిగా 500 సంగీత వాయిద్యాలను వాయించిన బాణాసురుడి భక్తిని మెచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పాడు. దానికి బాణాసురుడు ఆలోచిస్తూ ఇప్పటి వరకు ఎవరు కోరని కోరిక కోరాలని నిర్ణయించుకున్నాడు. ఆ కోరిక ఎలా ఉండాలంటే నా శివుడు ఎప్పుడు నాతోనే ఉండే విధంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ కోరిక ఏంటంటే, శివయ్య మీరు కైలాసాన్ని వదిలి పార్వతీదేవితో కలిసి నా అంతఃపురానికి వచ్చి నా భవనం ద్వారం దగ్గర ద్వారపాలకునిగా కాపలా కాయాలని కోరతాడు. అతని కోరిక విన్న మహాశివుడు ఆశ్చర్యపోతాడు. అసలు ఒక భక్తుడు కోరవలసిన కోరిక ఇదేనా అని. పక్కనే ఉన్న పార్వతీదేవి, వినాయకుడు, కుమారస్వామి ఇలా అందరూ ఆశ్చర్యపోతారు అతని మాటలు వినగానే. పక్కనే ఉన్న నందీశ్వరుడు కోపంతో బాణాసురుడు మీదికి వెళ్తాడు. అప్పుడు మహాశివుడు నందిని ఆపి అతను నా భక్తుడు, అతను కోరుకున్న కోరికను నేను ఎలాగైనా తీరుస్తాను అని నందీశ్వరునికి చెప్పి కైలాసాన్ని వదిలి బాణాసురుడు కోటకు ప్రయాణం అవుతాడు. మహాశివుడితో పాటు పార్వతీదేవి, వినాయకుడు, కుమారస్వామి, నందీశ్వరుడు మిగిలిన భూత గణాలన్నీ అక్కడికి వెళ్తాయి. ఎందుకంటే శివుడు ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళ స్థావరం కూడా. మహాశివుడు కైలాసాన్ని వదిలి ద్వారపాలకునిగా ఉన్నట్లు దేవతలకు తెలియడంతో అసలు అలా ఎందుకు చేస్తున్నాడో అనే అయోమయంలో పడ్డారు. స్వయంగా పరమశివుడే ద్వారపాలకునిగా ఉండడం చూసి నరులు, రాజులు, దేవతలు, సమస్త లోకాలలో ఉన్న జీవరాశులు కూడా బాణాసురుడి మీద యుద్ధానికి వెళ్లాలనే ఆలోచన రాలేదు. అలా రోజులు గడిచాయి. శత్రువులు ఎవరూ కూడా ఆ కోట పక్కకి కూడా రాలేదు. అదంతా చూసిన బాణాసురుడికి గర్వం తలకెక్కింది. ముల్లోకాలను ఏలే పరమశివుడే నా కోసం బందీగా ఉన్నాడని అహంకారంతో పొంగిపోయాడు. అలా కొద్ది రోజులకి బాణాసురుడికి చాలా బోర్ కొట్టేసింది. ఎవరు యుద్ధానికి రాలేదని శివుడి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, నాకు యుద్ధం చేయడం అంటే పరమ ప్రీతి. యుద్ధంలో నేను నా శత్రువును చంపుతుంటే వాళ్ళ రక్తం ఎర్రగా పారడాన్ని చూసి నేను చాలా ఆనందపడతాను. కానీ ఇప్పుడు ఎవరు యుద్ధానికి రాలేదు, ఎందుకంటే నా కాపలాగా స్వయంగా దేవుడే ఉన్నాడు కాబట్టి యుద్ధానికి ఎవరూ రావడం లేదు. ఇప్పుడు ఒక పని చేసి శివయ్యను, నువ్వే నాతో యుద్ధం చేయి అని కాపలాగా ఉన్న మహాశివుడిని అడుగుతాడు. అలా అడగడం వల్ల మహాశివుడు ఇబ్బందుల్లో పడతాడు. ఎందుకంటే బాణాసురుడు ఒక రాజు. ఆ రాజుకి శివుడు సేవకుడిగా కాపలా కాస్తున్నాడు. కాపలా కాస్తున్నాడు అంటే బాణాసురుడికి ఎలాంటి ప్రమాదం వచ్చినా ఆ ప్రమాదం నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత మహాశివుడిది. ఇప్పుడు తిరిగి మళ్ళీ నాతో యుద్ధం చేయని కూడా ఆజ్ఞ ఇచ్చేశాడు. యుద్ధం చేయమని ఆజ్ఞ వచ్చింది, అలాగే కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. తనే యుద్ధం చేయాలి, తనే కాపాడాలి. అలా మహాశివుడు చాలా చిక్కుల్లో పడతాడు. అప్పుడు శివుడు బాణాసురుడికి ఒక మాట ఇస్తాడు, నేను నీ కాపలాదారుని కాబట్టి నీవు చెప్పింది పాటించాల్సిందే. కానీ నేను నీతో యుద్ధం ఎప్పుడు చేస్తానో తెలుసా? ఎప్పుడైతే నీ రథం మీద ఉన్న జెండా తెగి కింద పడిపోతుందో ఆ రోజు నేను నీతో యుద్ధం చేస్తాను. కానీ నీకైతే యుద్ధం కావాలనిపిస్తుంది కదా, అందుకే నేను నీతో యుద్ధం చేయలేను. ఎందుకంటే నేను నిన్ను రక్షించాల్సిన వాడిని. కానీ నీవు కోరుకున్నట్లే నా అంత బలవంతుడు, అలాంటి పరాక్రమం ఉన్నవాడు, నా తేజ
తేజస్సుతో సమానమైన వాడు నీతో యుద్ధం చేస్తాడు. ఆ రోజు నీతో యుద్ధం చేయబోయేవాడు నేనే అని చెప్పకనే చెప్పేశాడు. అలా వినగానే బాణాసురుడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఎందుకంటే మహాశివుడికి ఉన్నంత పరాక్రమం ఉన్నవాడు యుద్ధం చేయబోతున్నాడు కాబట్టి. అలా కొన్ని రోజులు గడిచాయి. మహాశివుడు బాణాసురుడికి చెప్పిన యుద్ధ రోజులు దగ్గరలోకి వస్తున్నాయి కాబట్టి ఆ యుద్ధానికి పడాల్సిన బీజం దగ్గరలోనే పడాలి. బాణాసురుడికి ఒక అందమైన కూతురు ఉంది. ఆమె పేరు ఉష. తాను ఆ అంతఃపురం నుంచి అసలు బయటికే వెళ్ళదు. పరాయి మగాడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. తన చుట్టూ ఉండే వాళ్ళు కూడా మొత్తం ఆడవాళ్లే ఉంటారు. ఎప్పుడు అంతఃపురం నుంచి బయటికి రాలేదు. అలా ఒక రాత్రి నిద్రపోతుండగా ఉషా కళలోకి ఒక వీరుడు వస్తాడు. అతని పేరు అనిరుద్ధుడు. ఇతను శ్రీకృష్ణుని మనవడు. ఉషాకు కలలో వచ్చిన అతన్ని ఉష ఎప్పుడు చూడలేదు. మరియు వయసు వచ్చిన ఒక మగవాడిని ఉష మొదటిసారి చూస్తుంది. అతను చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాడు. అలా తన కలలో అంత అందమైన మగవాడు రావడంతో అనిరుద్ధుడిపై ప్రేమ వచ్చింది. కలలో అతనిపై మోహించింది. అలా కలలో అతనితో పాటు గడిపింది. తెల్లవారడంతో వెంటనే కల నుంచి మెలకువకు వచ్చింది. అలా మెలకువకు వచ్చాక ఉషాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కలలో కనిపించిన అతను ఎవరో ఎక్కడ ఉంటాడో తెలియక తిండి తిప్పలు మానేసి రోజు తనలో తానే బాధపడుతూ ఉండేది. అది గమనించిన ఒక చిలికెత్త ఉష దగ్గరికి వచ్చింది. ఆమె కేవలం చిలికెత్త మాత్రమే కాదు, ఉషాకి ప్రాణ స్నేహితురాలు కూడా. ఆమె పేరు చిత్రలేఖ. ఆమె అక్కడికి వచ్చి ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉన్నావు చాలా రోజులుగా అని అడిగింది. అలా అడగడంతో జరిగిందంతా చెప్తుంది ఉష. చిత్రలేఖ అర్థం చేసుకుని, సరే అతను ఎలా ఉంటాడో నీకు బాగా గుర్తుంది కదా, అతని రూపురేఖలు చెప్పు, నేను గీసి చూపిస్తా అని అంటుంది. ఆ చిత్రలేఖకు కొన్ని కళలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పిన దాని ప్రకారం ఊహించి మరియు తాను చాలా మంది రాజులను కూడా కలిసింది. దానితో పాటు తనకు కొన్ని మాయ విద్యలు కూడా తెలుసు. ఎందుకంటే తను ఒక అసురు జాతికి సంబంధించిన అమ్మాయి కాబట్టి అనిరుద్ధుడిని కూడా చూసే ఉంటానని నమ్మకంతో చెప్తుంది. ఉషా చెప్తూ ఉంటే చిత్రలేఖ దాన్ని అనుగుణంగా బొమ్మ గీస్తుంది. గీసిన తర్వాత చూస్తే అనిరుద్ధుడి చిత్రపటం వచ్చింది. అతన్ని చూసి చిత్రలేఖ గుర్తుపట్టి ఇతను నాకు తెలుసు అని చెప్తుంది. అలా చెప్పగానే ఇతను నాకు కావాలి అని ఉషా చిత్రలేఖకు చెప్పడంతో వెంటనే చిత్రలేఖ అనిరుద్ధుడి నిద్రిస్తుండగా మంచంతో పాటు కోటలో తీసుకొని వచ్చేసి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. అదేంటంటే కోటలో నుంచి ఎవరు బయటికి వస్తున్నారో ఎవరు లోపలికి వెళ్తున్నారో కాపలా కాస్తున్న మహాశివుడికి తెలియకుండా ఉంటుందా? అంత తెలిసినా కూడా మహాశివుడు సైలెంట్ గానే ఉన్నాడు. ఎందుకంటే ఆ యుద్ధానికి మొదలు ఇదే అని తెలిసి తెలియనట్టుగా అలా చూస్తూ ఉన్నాడు. దాంతో పాటు చిత్రలేఖ అనిరుద్ధుని తీసుకుని వచ్చింది శ్రీకృష్ణుడి అంతఃపురం నుంచి. ఎందుకంటే శ్రీకృష్ణుడు మనవడు కదా అనిరుద్ధుడు. కాబట్టి శ్రీకృష్ణుడు కూడా తెలియకనే తీసుకుని వచ్చిందంటారా? అలా కాదు, శ్రీకృష్ణుడు కూడా తెలుసు. ఎందుకంటే మహాశివుడు ఆజ్ఞ నెరవేరాలి కాబట్టి. శివుడి రూపంలో ఉంది కృష్ణుడే, కృష్ణుడి రూపంలో ఉంది శివుడే. ఇద్దరు ఒక్కరే కాబట్టి ఇది జరగాలి కనుక ఇద్దరు తెలిసినా తెలియనట్టు సైలెంట్ గానే చూస్తూ ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలా అనిరుద్ధుడిని తీసుకురాగానే ఉష చాలా ఆనందపడిపోతుంది. అనిరుద్ధుడు ఉషాను చూసి మోహించిపోయి తను కూడా ప్రేమించేస్తాడు. ఎందుకంటే ఉష అంత అందంగా ఉంటుంది కాబట్టి. అలా 4 నెలల పాటు ఉష యొక్క గదిలోనే ఉండిపోతాడు అనిరుద్ధుడు. వాళ్ళిద్దరూ ఆ గదిలోనే చాలా ఎక్కువగా ప్రేమించుకున్నారు. అలా ఒక రోజు బాణాసురుడు ఓ భటుడు ఉషా శరీరంలో చిన్న చిన్న మార్పులు రావడాన్ని గమనించాడు. కడుపు కొద్దిగా పెద్దగా ఉండడం చూసి మహారాజు బాణాసురుడికి తెలియజేశాడు ఉషా గర్భవతిగా ఉంది. అంటే 4 నెలలు అలా కలిసి జీవించడంతో ఆమె గర్భం దాల్చింది. అప్పుడు బాణాసురుడు కోపంతో ఉషా గదికి వచ్చి అనిరుద్ధుడు ఉండడం చూసి బందీ చేస్తాడు. అలా అనిరుద్ధుడిని చెరసాలలో వేసేస్తాడు. ఆ విషయం శ్రీకృష్ణునికి తెలియగానే తన కొడుకుల్ని తన సైన్యాన్ని మొత్తం తీసుకుని బాణాసురుడి మీద యుద్ధానికి బయలుదేరతాడు. ఎందుకంటే ఆ యుద్ధం కోసమే శ్రీకృష్ణుడు మహాశివుడు కూడా వేచి ఉన్నారు. అదే సమయానికి బాణాసురుడు రథం మీద ఉన్న జెండా కూడా తెగి కింద పడుకో. మహాశివుడు ముందే చెప్పాడు కదా, ఏ రోజైతే నీ రథం మీద ఉన్న జెండా తెగి కింద పడిపోతుందో ఆ రోజు నా అంతటి పరాక్రమం ఉన్నవాడు నీతో యుద్ధం చేస్తాడు అని. అదే సంకేతంగా భావించిన బాణాసురుడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు. తన మనవడిని బందీగా చేశాడని కోపంతో ఉన్న శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని పట్టుకుని బాణాసురుడి మీదకు వెళ్తున్నప్పుడు పద్యలో మహాశివుడు అడ్డు నిలబడతాడు. బాణాసురుని తాకాలంటే ముందు నన్ను తాట, ఎందుకంటే నేను బాణాసురుడికి కాపలాగా ఉన్నవాడు అని శ్రీకృష్ణుడితో మహాశివుడు చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మరియు మహాశివుడు మధ్య అభీకరమైన యుద్ధం మొదలవుతుంది. కృష్ణుడితో పాటు బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు శివుడికి ఎదురుగా నిలబడి అస్త్రాలు శస్త్రాలు సంధిస్తున్నారు. వాటిని మహాశివుడు అడ్డుకుంటూ ఉండగా ఆకాశమంతా నల్లని మబ్బులతో భూమంతా ప్రకంపించిందట. ఈలోపు శివుడికి తోడుగా కార్తికేయ స్వామి ద్వారక సైన్యాన్ని పికిలిచ్చి వేస్తున్నాడు. అంత భీకరమైన యుద్ధ దృశ్యాన్ని దేవతల సైతం హన్ను ఆపకుండా చూస్తూ ఉండిపోయారు. అప్పుడు శివుడు కృష్ణుడి చేతిలో ఓడిపోవాలనే నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే నా అంత బలవంతుడితో యుద్ధం చేపిస్తారని బాణాసురుడికి మాట ఇచ్చాడు కాబట్టి శివుడు మెల్లగా తన శక్తి తగ్గినట్లు యాక్ట్ చేస్తాడు. అదే మంచి సమయం అని అనుకుని శ్రీకృష్ణుడు మహాశివుడి మీద బృంజనాస్త్రం ప్రయోగిస్తాడు. బృంజనాస్త్రం అంటే ఈ అస్త్రాన్ని ఎవరి మీదైనా ప్రయోగిస్తే వాళ్ళు ఎంత శక్తివంతులైనా సరే ఉన్న పలంగా నిద్రలోకి జారుకుంటారు. అంతటి శక్తి ఉంది అస్త్రానికి. అలా ఆ అస్త్రాన్ని మహాశివుడిపై వేసిన వెంటనే శివుడు ఒక్క క్షణం నిద్రలోకి వెళ్ళిపోతాడు. అలా ఒక్క క్షణం శివుడు నిద్రలోకి వెళ్ళగానే శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్న సుదర్శన చక్రంతో బాణాసురుడికి ఉన్న 1000 చేతులను నరికేశాడు. అంతలోపే మహాశివుడు పేర్కొని, కృష్ణ, అతను నా భక్తుడు, అతన్ని వదిలేయి, అతన్ని రక్షిస్తానని నేను మాట ఇచ్చాను, అతని ప్రాణం పోకూడదు అని మహాశివుడు కృష్ణుడితో చెప్తాడు.
అలా చెప్పగానే శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు, ఓ మహాదేవ, నేను మునుపటి అవతారంలో ప్రహ్లాదునికి తన వంశంలో ఎవరిని చంపనని మాట ఇచ్చాను. ఈ బాణాసుడు ప్రహ్లాదుని వంశిస్తుడే కాబట్టి నేను ఇతని ఏమీ చెయ్యను అని మహాదేవుడికి చెప్తాడు. బాణాసురుడు సాక్షాత్తు శివుడిని తన ద్వారపాలకుడిగా పెట్టుకున్నందుకు తప్పు తెలుసుకుని శివకేశవుల పాదాల మీద పడి క్షమించమని కోరతాడు. ఆ తర్వాత శివుడు మరియు కృష్ణుడి సమక్షంలో ఉషా మరియు శ్రీకృష్ణుడు మనవడైన అనిరుద్ధుడి వివాహం జరుగుతుంది. ఆ వివాహ వేడుక చూడడానికి దేవతలు సైతం అక్కడికి వస్తారు. శ్రీకృష్ణుడు శివుడిని ఆలింగనం చేసుకుని కొత్త పెళ్లి జట్టును ద్వారకకు తీసుకెళ్తాడు. అలా ఉషా పర్ణయ ఘట్టం ముగుస్తుంది. ఇప్పుడు ఈ ఘట్టం ద్వారా మనం ఒకటి తెలుసుకోవాలి. అంతటి ప్రళయ భయంకరమైన మహాశివుడే ఎవరు ఏమనుకుంటారో అని అనుకోకుండా తన భక్తుడి కోసం ఓడిపోవడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే మహాశివుడు తనని నమ్మిన భక్తుడి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. మరియు కృష్ణుడు కూడా శివరూపమే అని మొదట్లోనే చెప్పాను. ఎందుకంటే అవతారం విష్ణువుదే అయినా ఆ అంశం మాత్రం శివుడిదే. మరియు ఆ శివకేశవులు ఇద్దరు ఒక్కరే. అంతటి మహాశివుడే ఒకరి ముందు తలవంచాలని అనుకున్నాడు. ఆఖరికి తన భక్తుడి కోసం ఓడిపోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. మీరు కూడా మీ జీవితంలో జరిగే పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాలలో తగ్గాల్సి వస్తుంది. అలాంటి వాటిల్లో తగ్గడం తప్పేం కాదు. అలాంటి మంచి విషయాన్ని మనం ఈ ఉషా పర్ణయం ద్వారా తెలుసుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ లో మొత్తం ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బై బై.